అలాగే రివ్యూవర్స్ నుంచి కూడా బయట కామనర్స్ బయటున్న జనాలు మనీష్ ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల బయటకొచ్చాడా? ఓవర్ థింకింగ్ వల్ల బయటకొచ్చాడా? అని ఈ క్వెషన్ బాగా రైజ్ అవుతుంది. ఆ! ఇప్పుడు ఇదే క్వెషన్ మీకు అడిగితే మీరేం చెప్తారు? ఫస్ట్‌లీ నేను బయటికొచ్చిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఇదే అన్నారు. "అరే! మాకు చూసిన 1 అవర్ ఎపిసోడ్‌లో ఆర్ ఏదైతే చూస్తున్నామో ఇది కొంచెం అనిపించింది. రియాలిటీ ఏంటి? అట్‌లీస్ట్ ఫ్రెండ్స్ దగ్గర అయితే ఏది ఉండదు కదా! దాచేటిది." నేను కూడా అన్నా ఫస్ట్‌లీ నేను వేరోళ్ళ గేమ్ చూసి ఇంట్ల నాకు అనిపించింది ఏంటంటే, "అరే! నేనేం గేమ్ ఆడతలేనురా భయ్ అసలకి. ఒక్కొక్కళ్ళు ఏం స్కెచ్‌లేస్తుండ్రు లోపల. మనం ఆలోచించడం స్టార్ట్ చేయాలని" నా ఒపీనియన్ అదుండే. నేను యాక్చువల్లీ చాలా మైండ్ గేమ్స్ ఆడినా లోపల. అది ఎవరికీ కనిపియలేదు అది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టెన్సీ టాస్క్ ఉంది మనది. అది కంప్లీట్ మైండ్ గేమ్ ఉండే. పొద్దున్న లేచినప్పటి నుంచి మనం టెనెంట్స్‌ని కాకపడుతూ కూర్చున్నాను. దానికోసమే నేను ఎండింగ్‌కి వచ్చినా అది. దీనిలో మన ప్రియా ఇంకా అవును. వీళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు. "అరే! వీడెట్లా వచ్చిండ్రా" అని. అవును. దట్ వాస్ మై గేమ్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గేమ్ విచ్ ఐ ప్లే అనమాట. ఓవర్ థింకింగ్ ఎక్కడ అవ్వలేదని చెప్పాను. గేమ్ మొత్తం ఓవర్ థింకింగ్ కాలేదు. ఇంకా అండర్ కాన్ఫిడెన్స్ చెప్పాలి. ఇంటి లోపల ఒక్కొక్కళ్ళు ఏసే స్కెచ్‌లు చూస్తే అరే! మనం ఏం గేమ్ ఆడట్లేదు. ఒక్కొక్కళ్ళు ఏమంటారు వాళ్ళ ట్రాక్ స్టార్ట్ చేసిండ్రు. కొంతమంది ఎనిమిటీ ట్రాక్ స్టార్ట్ చేసిండ్రు. కొంతమంది మొత్తం మానిటర్‌లో కూర్చున్నారు. నేను అడిగితే పనిస్తలేరు. కంట్రోల్ ఏం లేకుండా పోయిందని నేను ఆ జోన్‌లో ఉండే తప్పితే ఏం లేకుండే. బట్ నాకు తెలిసి ఇంకొకటి చిన్నది నాకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ లెక్క అయిపోయింది నాకనిపిస్తుంది. అగ్ని పరీక్ష నుంచి మనోడు ఇది అని ఒక ఒపీనియన్ తోటి ఎక్స్‌పెక్టేషన్ టూ హై అయిందనిపించింది. ఫస్ట్‌లీ ఐయామ్ సూపర్ హ్యాపీ అట్లాంటి ఎక్స్‌పెక్టేషన్ ఉండే అని. ఒక్క వీక్ ఇచ్చుంటే మీరు యాక్చువల్లీ చూస్తుండే అది కంపల్సరీ అని నాకు ఆ కాన్ఫిడెన్స్ చాలా ఉండే. బట్ అగైన్ ఇట్స్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ టైమ్. ఐ రెస్పెక్ట్ అంటే పీపుల్స్ నాకు ఒపీనియన్. తెలిసి మీరు కూడా ఈ వీక్‌లో వేరే పేరు అనుకుని ఉంటారు మైండ్‌లో అంతేనా? ఈ వీక్ అయితే నేను సాటర్‌డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అయితే నేను ప్రియా గారు అనుకున్నాను టు బి హానెస్ట్. అంటే మేము ముగ్గురం ఉన్నాం గదా! లాస్ట్ 3లో అయితే కంపల్సరీ ప్రియా గారు ఎలిమినేట్. ఎందుకంటే జనాలు చప్పట్లు కొడుతున్నారు ప్రియా గారు రెడ్ ఫేస్ పడంగానే. అప్పుడు నేను అనుకున్నా అయిపోయింది. తర్వాత నేను ఫ్లోరా గారు అనుకుంటే ఎన్ని లెక్కలేసుకున్నా గేమ్‌లోనే. అంటే మాకు బయట ఏమవుతుందో తెలియదు గదా! అవునవును. ఎన్ని లెక్కలేసుకున్నా ఫ్లోరా గారి కంటే బెటరే పెర్ఫార్మ్ చేసిన. సెకండ్‌లీ ఇంకోటి ఇంతకు ముందు కూడా చెప్పిన. జనాలు బాయ్ చెప్పలేదు నాకు హౌస్‌ల అవును. కొంతమంది. వస్తావా? "అరే! అంటే నువ్వు ఎట్లైనా వస్తారు, వస్తావు. బ్యాక్ వస్తారని ఎట్లైనా చెప్పి వస్తావు. కాన్ఫిడెన్స్. ఎందుకిదంతా" అని. పేరు చెప్పంగానే నేనైతే షాక్ అయినా. సో, అదే వాళ్ళు ఇంకేమంటారు. కూడా అక్కడ షాకే అయ్యారు. ఆ! అని అదే కదా చెప్పి అసలకి. అసల వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ నేనైతే చేయలేదు. అసలు వన్ ఆఫ్ ది మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్. నేను అట్‌లీస్ట్ ఒక 6 వీక్స్ అయితే ఈజీగా ఉంటాననుకున్నాను నేను. బట్ అగైన్ అయింది కొంచెం నేను కూడా